ఎవరికైతే త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో ప్రెషర్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఆడవాళ్ళకి ఎగ్స్ తీయాలి కాబట్టి వాళ్ళకి 10 days డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువలీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే రమ్మంటాము, ఎందుకంటే ఆ రోజు స్కాన్ అనుకూలంగా ఉంటుంది. బట్ ర్యాండమ్గా కూడా వాళ్ళకి స్కాన్ అన్ని అనుకూలంగా ఉంటే ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎగ్స్ అన్ని పెరిగినప్పుడు వాళ్ళకి మత్తిచ్చి ఆ ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. అదే రోజు హస్బెండ్ శాంపిల్ కలెక్ట్ చేసి శాంపిల్ని ప్రాసెస్ చేసి ఒక్కొక్క ఎగ్లోకి మేమే స్పర్మ్ని ల్యాబ్లో ఎక్కిస్తాం. ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ ల్యాబ్లో చేస్తాము. అలా 5th day వరకు వెయిట్ చేస్తే ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని మనము ట్రాన్స్ఫర్ అన్న చేయొచ్చు, లేదా ఫ్రీజింగ్ చేసుకొని ఆ నెక్స్ట్ మంత్లో పొర పెరగడానికి మందులు పెట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యాక ఒక 13 daysకి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది ప్రాసెస్. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా తక్కువ, అసలు ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఎవరికైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.